హాయ్ అండి. ఈరోజు లైవ్ చూసారా? లైవ్ చూసినంతసేపు బోరింగ్, నిద్ర, దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు. ఇక బయట వర్షం పడుతుంది, హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవడం తప్ప లైవ్లో ఏది లేదు, బోరింగు. అదేదో ఇప్పుడు ఇంతకుముందే టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్ ఇలా ప్రోమోలు కూడా ఎక్కువ వదలలేదు. 2 ప్రోమోలు 3 ప్రోమోలు ఇప్పుడు చివరిలో వదిలేండు. అంటే చివరిలో 2 ప్రోమోలు, ఇంతకుముందు ఒక ప్రోమో, ఒక గంట క్రితం ఒక ప్రోమో, అంటే 2 ప్రోమోలు, పొద్దున ఒక ప్రోమో వదిలేండు. 3 ప్రోమోలు కూడా డొల్లలాగానే ఉన్నది. హౌజులో చూస్తున్నంతసేపు అందరు మూకీ డ్రామా, అసలు ఏం ఎంటర్టైన్మెంట్ లేదు. ఏం చూడాలి? 24 గంటలు చూసి బోరింగ్ కొడుతుంది తప్ప దాంట్లో ఏం కంటెంట్ లేదనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? లైవ్ చూస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. లైవ్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని కామెంట్ చేయండి. అదేవిధంగా ఓటింగ్లో ఫేక్ ఓటింగ్ తనుజకు పడుతుందా అనేది ఒక అందరికి వచ్చిన డౌట్. అది ఫేక్ ఓటింగ్ తనుజకు పడుతుందా అనే డౌట్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే కామనర్స్, సెలబ్రిటీస్ ఉన్నారా? కామనర్స్ ఎవరు? ఇంకా కామనర్స్ కోట ఎందుకు తీస్తున్నారు? కామనర్స్ ఎవరు హౌజులా? అదేవిధంగా స్టార్ మా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? స్టార్ మా నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? స్టార్ మాకు ముద్దు బిడ్డ, ముద్దు కొడుకులు, స్టార్ మా పర్సన్స్ అని చెప్పుకోవడానికి ఉన్నటువంటి కంటెస్టెంట్స్లలో ఎవరు? మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన టాస్క్లలో ఇమాన్యుయల్ దూకుడు. ఇమాన్యుయల్ టాస్క్ వచ్చిందంటే ఇమాన్యుయల్ ఇచ్చి పడేస్తున్నాడు. అవతల పక్క ఎంత పెద్ద తోపన కానీ ఇమాన్యుయల్ చాలా బాగా ఆడుతున్నాడు చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటిది, సీక్రెట్ టాస్క్లో దివ్య సుమన్ శెట్టి గారికి ఎందుకు ఇచ్చిండు? సుమన్ శెట్టి గారిని ఎందుకు ఫేవరిజం చూపిస్తున్నాడు బిగ్ బాస్? సుమన్ శెట్టి గారే చేయగలడా? ఇంకెవ్వరికి హౌస్లో సీక్రెట్ టాస్క్ చేసే అర్హత లేదా? అదేవిధంగా మన సంజన గారిని ఎందుకు టీంలోకి తీసుకోలేకపోయారు అనే దాని గురించి మాట్లాడదాం. ఓటింగ్లో డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతారు అనే దాని గురించి కూడా చర్చించుకుందాం. పెద్ద పాయింట్లు ఏం కాదు, తొందరనే కంప్లీట్ చేసే విధంగానే చర్చించుకుందాం. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి అని అడుగుతున్నా. ఎవరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఇంకొక నలుగురికి నా వీడియో వెళ్తుందనేది ఆశతోనే లైక్ చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఓటింగులో తనుజకి ఫేక్ ఓటింగ్ పడుతుందా లేదని చూద్దాం. తనుజకి కొన్ని వెబ్సైట్లలో డౌన్గానే పడుతుంది. కొన్ని వెబ్సైట్కి వెళ్దాం. వెబ్సైట్లలోకి వెళ్ళినట్లయితే తనుజకు ఎక్కడో సూపర్ డూపర్ ఓటింగ్ అయితే పడతలేదు. వెబ్సైట్లోకి వెళ్తే డౌన్లోనే పడుతుంది. అంటే కళ్యాణ్కి హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది. మరి అక్కడ కళ్యాణ్కి ఫేక్ ఓటింగ్ జరుగుతుందా, తనుజకు ఫేక్ ఓటింగ్ జరుగుతుందా అనేది మనం వెబ్సైట్లో నుంచి వెళ్ళైతే లెక్కలోకి తీసుకోలేము. అదేవిధంగా ఇన్స్టాలోకి వెళ్తే ఇన్స్టాలో కూడా అదే సేమ్ ప్రాసెస్. ఒక 10 మందిని పోల్లో పెడితే 10 మందికి కూడా ఒకటే అకౌంట్ నుంచి 10 మందికి ఓట్లు వేసుకోవచ్చు. మనకు అది కూడా ఫేక్ ఓటింగ్నే. యూట్యూబ్ నేను ఎన్నోసార్లు చెప్పిన, యూట్యూబ్ పోల్స్లలో కూడా మ్యానిపులేషన్ చేస్తున్నారు. పీఆర్ టీం ఎన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుంటారు? పీఆర్ టీం వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ పోల్స్లలో కామెంట్స్ పెడుతున్నారు, రివ్యూల కింద కామెంట్స్ పెడుతున్నారు, స్టార్ మా ప్రోమోలు వచ్చినట్టే కామెంట్స్ పెడుతున్నారు. ఒక్క కామెంట్స్కి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. కామెంట్స్ పెట్టిన కడల్లా పీఆర్ టీం వాళ్ళు కామెంట్స్ పెడితే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అవుతుంది. అంటే డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కంటెస్టెంట్స్ గురించి పొగడతలు పెడుతున్నారు అని చెప్పేసి అంటారు. అక్కడ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే అక్కడ అవతల వ్యక్తి ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడుతున్న కంటెస్టెంట్స్ను ఎవరైతే డీగ్రేడ్ చేసి మాట్లాడుతుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు కామెంట్ పెడుతున్నారు. ఆ కామెంట్ అంటే ఆనెస్ట్గా ఫీల్ అవ్వచ్చు కదా. వాళ్ళు అంటే అవతల వ్యక్తి, ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్కు ఫ్యాన్స్ ఉంటారు, రియల్గా ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చవచ్చు కళ్యాణ్. ఆ కళ్యాణ్ అనే పర్సన్ను కించపరిచినట్టుగా ఏదో మాట్లాడినప్పుడు వాళ్ళు కామెంట్స్ పెడతారు, ఆటోమేటిక్గా పెడతారు. దానికోసం కూడా డబ్బులు ఇచ్చి ఏ ఇంట్లో కొంటారు డబ్బులు ఇచ్చి? ఏ ఇంట్లో కొంటారు డబ్బులు ఇచ్చి? ఏ ఇంటికని తిరిగి కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయా? ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చి ఎడగొంటారు. కొంతమంది ఆనెస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు ఇచ్చి కొనాలంటే అందరికి సాధ్యం కాదు. డబ్బులు ఇచ్చి ఎవరు కొనుక్కోలేరు. ఆనెస్ట్గా కనెక్ట్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలామందికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఉన్నారు. కాకపోతే ఈ సీజన్ దరిద్రం ఏంటంటే ఎవ్వరు కూడా గొడవలు పెట్టుకునే విధంగా లేరు. అందరూ తనుజ జపం చేసుకుంటే తనుజ చుట్టే తిరుగుతున్నారు. ఎందుకంటే తనుజ టాప్లో ఉందని ప్రతి ఒక్కరికి ఇంటి వచ్చింది కాబట్టి ఆమెను ఎలా గెలకాలి అంటే ఎలా కొట్టాలి, ఎలా చేయాలంటే ఎలా డౌన్ చేయాలి, ఎలా ఆమెతో గొడవ పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసే దాంట్లో విఫలమవుతారు. మళ్ళీ వెంబడే కలిసిపోయి ముచ్చట్లు పెట్టుకుంటే నువ్వు నాకు దోస్తు, నేను నీ దోస్తు అని చెప్పేసి తిరగడం జరుగుతుంది. ఈ సీజన్ మరి ఎత్తిపోతల పథకం అవుతుందా చూడాలి. ముందు ఇంకా ఏం జరగలేదు. ఇప్పటికే 9th వీక్ వచ్చింది. ఎవరిలో ఏమంటారు విన్నర్ మెటీరియల్ అని అనిపించుకునే విధంగా అయితే లేదు ఈ సీజను. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు
ఓటింగ్లలో చూసినట్లయితే యూట్యూబ్ పోల్స్లలో తనుజకైతే ఓటింగ్ టాపులనే పడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా తనుజనే మొదటి వారం నుంచి ఈ వారం వరకు కూడా ఓటింగ్లో తనుజ టాప్లో పడుతుంది. ఎందుకు పడుతుంది ఏంటంటే ఆమెను ఫ్యామిలీ ఆడియన్సే ఈ సీజన్లో ఖచ్చితంగా లేడీ విన్నర్ కావాలనే ఉద్దేశంతోనే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే నేను చూస్తున్నా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫ్యామిలీ ఆడియన్సే కనెక్ట్ అయ్యి రాస్తున్నారు. ఆ కామెంట్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచే వస్తున్నాయి. వాళ్ళు నిజంగా ఆ అమ్మాయిని ఓన్ చేసుకున్నారు కాబట్టికే ఓట్లు పడుతున్నాయి. ఆ అమ్మాయికి చుట్టూ చూడండి, నిన్న నామినేషన్లో సుమన్ శెట్టి గారు తనుజ, ఇమాన్యుయల్ తనుజ, భరణి తనుజ, సాయి తనుజ, నిఖిల్ తనుజ, దివ్య తనుజ, ఓన్లీ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు రాము తనుజ, ఇలా ప్రతి ఒక్కరితో గొడవలు, ప్రతి ఒక్కరూ తనుజనే నామినేషన్ చేశారు. ఇక్కడ ప్రోమో తనుజ లేకుండా ప్రోమో లేదు. హౌస్లో అంతో గింతో ఇప్పుడు హౌస్లో ఏదైనా బస్ నడుతుందంటే బస్సే. తనుజ అనే పర్సన్ లేకపోతే ఏది లేదన్నట్టే ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూడడానికి కూడా కారణం ఏంటంటే ఇలా ఇక్కడ తనుజ వాళ్ళతో కూడా పెట్టుకుంటుందా, ఓహో తనుజ వీళ్ళతో కూడా పెట్టుకుంటుందా, ఇది చూడాలి, అరే బాగా ఈసారి సీరియస్గానే అవుతుంది, మంచిగానే ఉంటుందిరా అనుకొని ఇట్లా చూడడానికి క్యూరియాసిటీ కలిగించే విధంగా ఆమె గ్రాఫ్ అలా పెరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్కటి బ్యాడ్, ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటైతే తనుజ చుట్టూ అయితే తిరగడం వల్ల ఆమె ఓటింగ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఆమె టాప్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఆమె ఫస్ట్ వారం నుంచి ఈ వారం వరకు కూడా ఆమె కాపాడుకుంటుంది. ముందు కాపాడుకుంటుందా, మరి ఇంకేం జరుగుతుందో చూడాలి. ఇప్పటి వరకు అయితే కాపాడుకుంటూ వస్తుంది. ఆమె ఓటింగ్ మాత్రం టాప్ 1లోనే పడుతుంది. నెక్స్ట్ టాప్ 1లో ఎంత పడుతుందంటే 29% ఓటింగ్ ఆ అమ్మాయికి పడుతుంది. టాప్ 1లో 29%తో ఆ అమ్మాయి దూసుకెళ్తుంది. అదేవిధంగా కళ్యాణికి వచ్చేసి 18% ఓటింగ్ మాత్రం కళ్యాణికి పడుతుంది. 18% ఓటింగ్ కళ్యాణికి పడుతుంది. కళ్యాణికి 18% ఓటింగ్ పడుతుంది. మూడో ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారికి వచ్చేసి 12% ఓటింగ్, పొద్దు నుండి కూడా ఏం గ్రాఫ్ చేంజ్ అవ్వలేదు, 12% ఓటింగ్ పడుతుంది. సో ఇమాన్యుయల్ గారి ఓటింగ్ సంజనకు షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఆ మాత్రం పడుతుంది. సంజన గారు లేకపోతే ఎలిమినేషన్ అయ్యేది. ఇమాన్యుయల్ సంజన గారు ఒకేసారి నామినేషన్లోకి వస్తే మాత్రం సంజన గారు డేంజర్ జోన్లో ఉంటారు, ఆమె ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇంకా సుమన్ శెట్టి గారికి 11% ఓటింగ్ అయితే సుమన్ శెట్టి గారికి పడుతుంది. భరణి గారికి వచ్చేసి 9% ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే భరణి గారికి సంబంధించిన ప్రతి ఒక్కరు నామినేషన్లో ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఉన్నారు, రామ్ రాథోడ్ ఉన్నాడు, తర్వాత తనుజ ఉంది, ఒక దివ్య లేదు. దివ్యకి అంత ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా భరణి గారికి ఎంతో కొంత అంత మాత్రం వస్తుంది కాబట్టి ఇప్పుడు 9% ఓటింగ్ భరణి గారికి పడుతుంది. రామ్ రాథోడ్కి వచ్చేసి 7% ఓటింగ్ పడుతుంది. అదేవిధంగా సాయికి వచ్చేసి 5% ఓటింగ్ పడుతుంది. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే ఇప్పుడు భరణి గారు, సుమన్ శెట్టి, సాయి వీళ్ళ ముగ్గురులో ఇద్దరైతే అవుట్ అవుతారు. ఇద్దరు ఎవరైనా పక్కాగా చెప్పాలంటే రామ్ రాథోడ్, సాయి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మరి సాయికి పవర్ ఉందంటే లాస్ట్ వీక్లోనే పవర్ అతనికి ఉన్నటువంటి పవర్ వాడుకున్నాడు లాస్ట్ వీక్లో. ఇప్పుడు ఈ వారం ఇమ్యూనిటీ పవర్ లేదు, సాయి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఈ వారం ఒకవేళ తనుజ పవర్ ఆడాల్సి వస్తే మాత్రం రామ్ రాథోడ్కి ఆడే అవకాశాలు ఉన్నాయి, కానీ 50-50గానే ఉన్నాయి. ఎందుకంటే పోయిన వారమే రామ్ రాథోడ్కు ఇమాన్యుయల్ పవర్ ఆడిండు, తను సేవ్ అయ్యిండు. ఆడియన్స్ ఓట్ల నుంచి ఇమాన్యుయల్ అది మన రామ్ రాథోడ్ సేవ్ అయ్యిండు. భరణి గారి కంటే ఎక్కువ ఓటింగ్ పడింది కదా, ఆ కోణంలో ఆలోచించింది అనుకో ఖచ్చితంగా ఏంటంటే సాయి కంటే ఎక్కువనే ఓట్లు పడి ఉంటాయి మన రాముకి. అప్పుడే భరణి అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాము, అతనికంటే ఎక్కువనే ఓట్లు పడ్డాయి కదా, మరి సాయి కంటే కూడా ఎక్కువ ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో కూడా తను వాడకపోవచ్చు. ఈ వారం కూడా వాడని సార్ అనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మైబీ అక్క నేను వెళ్ళిపోతా అని చెప్తే వాడదు, లేదు నాకు ఆడక్క అని చెప్పినా కూడా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్క తమ్ముడు బంధం అయితే బాగానే ఇప్పుడు హౌస్లో మనం చూస్తున్నాము, ఎక్కువ తనుజతోనే తిరుగుతుంటాడు కాబట్టి ఆ విధంగా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక సాయికి వాడుతుందా అంటే సాయికి వాడదు. ఖచ్చితంగా సాయికి అయితే 100% సాయికి ఈ పవర్ అయితే ఇమ్యూనిటీ పవర్ ఆడదు. ఒకవేళ వాళ్ళ నాన్నగారే అదే భరణి గారే మళ్ళీ లీస్ట్లో ఉంటే మాత్రం భరణి గారికి ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. భరణి గారికి ఖచ్చితంగా ఆడుతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్లోనే మన ఇమాన్యుయల్ వాడకపోవడం వల్ల వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నది కదా ఇమాన్యుయల్నే. మళ్ళీ ఇప్పుడు నేను వాడకపోతే మళ్ళీ తప్పులో పడిపోతాన్న ఉద్దేశంతో కూడా మన భరణి గారిని లిస్ట్లో పెడితే మాత్రం ఖచ్చితంగా వాడుతుంది. ఇది జరగబోతుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇలా ముగ్గురులో ఇద్దరు అవుట్, ఆ ఇద్దరు రాము, సాయి ఇద్దరు అవుట్. లేదు సింగిల్ ఎలిమినేషన్ అయితే సాయి ఒక్కడే ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరి స్టార్ మా కోట నుంచి తనుజ స్టార్ మా కోట నుంచి వచ్చిందని నిరూపించండి. తనుజ స్టార్ మా దాంట్లో సీరియల్ తీసిందా? తనుజ తీసింది ఎలా? తను సీరియల్ తీసింది జీ తెలుగులో ఈటీవీలో తీసింది, ముద్దమందార సీరియల్. ఆ రెండు దాంట్లోనే వచ్చింది అనుకుంటా. ఆ తనుజకి మా టీవీకి అసలు సంబంధమే లేదు. మరి మా టీవీ బ్యాచ్ అని తనుజని ఎందుకు కలుపుతున్నారు? తనుజ ఏం చేసింది? మా టీవీలో ఏ సీరియల్ తీసింది? మా టీవీ బ్యాచ్ తనుజ మా టీవీ కోట అని చెప్పేసి ఎందుకు కలుపుతున్నారు? ఇక్కడ మీకు కనబడతలేదా?
ఎవ్వరు ఇక్కడ వచ్చినటువంటి కంటెస్టెంట్స్లలో ఎవ్వరు కూడా మా టీవీకి సంబంధించిన లేరు. అంతో కొద్దిగా గొప్ప ఇమానియల్ ఉన్నాడు. ఈ టీవీ నుంచి జబర్దస్త్ బంద్ చేసి మా టీవీనే వశపరుచుకున్నటువంటి ఇమానియల్ ఉన్నాడు. మరి ఇమానియల్ ఒకడే మా టీవీ కోట కిందకి వస్తాడని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ తనుజ అయితే మా టీవీ నుంచి అయితే లేదు. మా టీవీ సీరియల్ అయితే తనుజ ఎక్కడ ఏ సీరియల్ మా టీవీలో సీరియల్ తీసినట్టుగా లేనే లేదు. అది నేను చెప్పగలను. అదేవిధంగా ఇంకోటి ఏంటిది, కామనర్స్ ఏంద్ర నాయన, మీరు వాళ్ళు అగ్ని పరీక్ష షోకి వచ్చినప్పుడే సెలబ్రిటీలు అయ్యారు. సెలబ్రిటీలను చేసుకొని అగ్ని పరీక్ష షో నుంచి వెళ్ళి తీసుకొచ్చే హౌస్లో పెట్టడం జరిగింది. మళ్ళీ కామనర్స్ అని మాట్లాడుతున్నారు. మీకు ఏమన్నా ఉందా, కొంచెమన్నా ఉందా? ఎందుకు ఆడియన్స్ మ్యానికులేట్ చేస్తున్నారు? కామనర్స్ ఎవరున్నారు? ఒక్కొక్కరు 1,00,000 పైగానే ఉన్నారు ఫాలోవర్స్. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళకి ఫాలోవర్స్ 200 మంది ఉన్నారు. వాళ్ళు కామనర్స్ ఎట్లయితారు? ఏం కామనర్స్ అంటే ఎక్కడో ఏ మారుమూల ప్రాంతంలో ఏం తెలియకుండా వాళ్ళకు ఒక సోషల్ మీడియాతో ఏ టచ్ లేని వాళ్ళను కామనర్స్ అంటారు. కానీ అన్ని టచింగ్ చేసుకుంటూ తీసుకొచ్చింది కదా, అలా పెట్టింది కదా హౌస్లో. ఒక అగ్నిపక్ష షో అని చెప్పేసి ఆ షో నుంచి వెళ్ళి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని మన బిగ్ బాస్ షోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కామనర్స్ ఎట్లయితారు? అలా ఆల్రెడీ పరిచయం చేసుకొని 5 వారాలు వాళ్ళ జనంలోకి ఓటింగ్లోకి వెళ్ళేసి పరిచయం చేసుకొని తోపు తురుము అనుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి కామనర్స్ అని ఎందుకు పేరు పెడుతున్నారు? ఎందుకు ట్యాగులు ఇస్తున్నారు? ఎందుకు సింపతి గేమ్ ఆడుతున్నారు? ఎందుకు ఆర్మీ అని పేరు పెడుతున్నారు? ఆర్మీ అని గేమ్ అడ్డు పెట్టుకోకండి. రైతు బిడ్డ అని అప్పుడు ఆయన అడ్డు పెట్టుకున్నాడు, ఇక్కడ ఆర్మీ అడ్డు పెట్టుకోవద్దు. నిజాయితీగా గెలవండి. నిజాయితీగా మా వాడు నిజాయితీగా ఆడుతున్నాడు అని చెప్పేసి గల్ల ఎత్తుకొని చెప్పండి. కానీ మా వాడుకు ఆర్మీ గెలవాలి, మా వాడు ఆర్మీ పర్సన్ అని చెప్పేసి సింపతి డ్రామాలు ఆడవకండి. జాబ్ను అడ్డు పెట్టకండి. అతని ప్రొఫెషన్ అడ్డు పెట్టకండి. అతను గేమ్ బాగా ఆడుతున్నాడు, అతనికి తెలియకుండానే మీరు అడ్డు పెడుతున్నారు. అతను ఏమైనా చెప్పమని అన్నాడు హౌస్లో? ఎక్కడ కూడా ఆ ప్రొఫెషన్ గురించి తీయడు అబ్బాయి. మీరు తీస్తున్నారు బయట. మీరు ఎందుకు ఆ అబ్బాయికి సింపతిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు? ఆ అబ్బాయి పరువు ఎందుకు తీస్తున్నారు మీరు? ఆ అబ్బాయి ఏ రోజు కానీ సింపతి డ్రామాలు ఆడలేదు. ఆ అబ్బాయి ఆట బాగా ఆడుతున్నాడు. ఆటలోకి వచ్చిందంటే సూపర్గా ఆడతాడు. అది చూడండి. అందుకు ఓట్లు వేయండి అని అడగండి. అబ్బాయి నిజాయితీగా ఉన్నాడు, ఓట్లు వేయండి అని అడగండి. కానీ ఆర్మీ దయచేసి ఎవ్వరు ప్రొఫెషనల్ మాత్రం తీయవకండి. అక్కడ అమ్మాయి దివ్యనికితుంది డాక్టర్ అని చెప్పుతుంది. ఎక్కడన్నా ఇక్కడ డాక్టర్ అని చెప్పుకుంటుందా? చెప్పుకోవట్లేదు కదా. అక్కడ నిఖిల్గా మన కళ్యాణ్ కూడా చెప్పుకోవట్లేడు. మీరు ఎందుకు చెప్తున్నారు? దయచేసి ఇలా ట్యాగులు ఇవ్వకండి. ట్యాగులతోని వాళ్ళ ఎమోషనల్ బ్లాక్ చేయకండి. అంటే ఎమోషనల్తో ఆడుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆర్మీ అంటే ఎంతో అభిమానం ఉంటుంది. కానీ అలా ఏదో విన్నింగ్ కోసం, బిగ్ బాస్ విన్నింగ్ కోసం మీరు ఆర్మీ అని జాబ్ను అడ్డుపెట్టవకండి దయచేసి. ఈరోజు టాస్క్లలో ఎవరు ఇమానియల్ టీము విన్నర్ అవుతుంది, ఇమానియల్ టీము గెలుస్తుంది. ఆ టాస్క్ ఏంటంటే సీసా టాస్క్. అవతల వైపు బ్యాలెన్సింగ్, చెక్క పైన ఇతర వైపు కాలు పెట్టేసి అవతల వైపు బ్యాలెన్సింగ్ చేయాలి. ఒక కట్టెతోని మన పానర్ లాగా ఉంటుంది. ఆ కట్టెతోని డంబుల్స్ పైన పెట్టి ఒక డంబుల్స్ 1 by 1 పెట్టాలి. ఇమానియల్ టీం నుంచి వెళ్ళి రామ్ రాథోడ్ ఇమానియల్ ఆడతారు. రామ్ రాథోడ్ కొంచెం పెట్టిన తర్వాత మళ్ళీ ఇమానియల్ కాలు పెట్టి సేమ్ దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ దాన్ని ఆడడం అవుతుంది. ఇమానియల్ టీం గెలుస్తుంది. ఈ దివ్య వాళ్ళ టీం నుంచి వెళ్ళి దివ్యను మన సాయి ఆడతారు. అక్కడ వాళ్ళు ఓడిపోతారు. నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారి టీం నుంచి వెళ్ళి మన నిఖిల్ను ఎవరు మన నిఖిల్ అదే పవన్ ఇద్దరు ఆడతారు. వాళ్ళు కూడా ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇమానియల్ టీం గెలవడం వల్ల ఇమానియల్ అంటే లూజ్ అయిన టీము, లూజ్ అంటే థర్డ్ పొజిషన్లో వచ్చిన టీము దివ్యనిఖిత టీం. దివ్యనిఖితలో ఎవరున్నారు? కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ అక్కడ స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ని తొలగించడం జరిగింది. అక్కడ ఆనెస్ట్గానే తీసేయడం జరిగింది. మరి నామినేషన్లో ఉన్నాడు తీసేసిండా, ఫేరా అన్ఫేరా అంటే అక్కడ ఫేర్ అన్ఫేర్ కాదు, లీస్ట్లో ఉన్న వాళ్ళ టీం నుంచి తీసేయని చెప్పడం జరిగింది బిగ్ బాస్. అందుకోసమని కళ్యాణ్ను తీసేయడం జరిగింది. అది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ టాస్క్లో వచ్చేసి దివ్యనిఖిత, సుమన్ శెట్టి గారు ఆ సీక్రెట్ టాస్క్ వాళ్ళిద్దరికి ఇచ్చారు. వాళ్ళిద్దరే మరి స్టార్మా కోటని తీసుకోవాలన్నా ఏం అర్థం కాలేదు. ఫస్ట్ నుంచి సుమన్ శెట్టి గారిని లేపుతున్నారు, జాకేస్ లేపుతున్నారు. లేపి మరి ఎక్కడ కూర్చోబెడతారో తెలియదు. లాస్ట్కి వచ్చారు సుమన్ శెట్టి గారు కప్పు ఇస్తారో కూడా తెలియదు. అతనికి ఈ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్లో వీళ్ళిద్దరు కలిసి సుమన్ శెట్టి గారు దివ్యనిఖిత ఇద్దరు కలిసి టాస్క్ చిల్లీ టాస్క్లు ఇచ్చారు. ఆ చిల్లీ టాస్క్లలో వాళ్ళు సక్సెస్ఫుల్గా విన్ అవ్వడం జరుగుతుంది. విన్ అయిన తర్వాత అవతల మరి కొంతమంది టీంలు నుంచి కొంతమందిని తొలగించాలని చెప్పేసి పవర్ ఇస్తాడంట. మరి ఎవరు తొలగించారు అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే భరణి గారి దివ్య నిఖిత వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏందో మీకు తెలిస్తే చెప్పండి అయ్యా, దండం పెడతా నాకు. ఎందుకంటే అది లైవ్లో ఇవాళ ఏం జరుగుతలేదు కదా, చూస్తున్న వీళ్ళ రామాయణమే. ఇప్పుడు మనం అనుకుంటుంటాం మన ఏది రీతు చౌదరిను డెమాంది వాళ్ళిద్దరి గోల తట్టుకోలేకపోతున్నాం అంటే వీళ్ళిద్దరి గోల కూడా వీళ్ళిద్దరు నస, వాళ్ళది గోల అయితే వీళ్ళది నస. ఈ నస తట్టుకోలేకపోతుంది. వాళ్ళ గోలన్నా కనీసము వాళ్ళిద్దరికి అలవాటైపోయింది, చూసి అలవాటైపోయింది. కానీ వీళ్ళ నసను భరించలేకపోతున్నాము. తనుజ అన్నట్టుగానే నువ్వు ఏంది ఇప్పుడు బాండింగ్ల వల్లనే వెళ్ళిపోయింది. ఎవరు బాండింగ్ల వల్ల వెళ్ళిపోయింది? భరణి దివ్య బాండింగ్ వల్ల. మళ్ళీ ఇప్పుడు దివ్యనిఖితతోనే ఆమె చాటుగా వండుకుంటూ ఆమె బెదిరిస్తుంది. ఏ అంటది, ఆ అంటది, ఓ అంటది, ఇట్రా అంటది, కూసుంటది. నోటితో ఒక్కసారి నన్నా అని పిలవలేదు.
మరి ఏ బంధమో ఏ బాండింగో వాళ్ళకి ఏ పేరు పెట్టాలో మీరే చెప్పండి అయ్యా. నాకు చిరాకు అనిపిస్తుంది హౌస్లో వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తుంటే. వాళ్ళు కూర్చునేది చూపులు కన్ను ఇట్టిటాన్ని ఎగిరేసుకున్నాడు, నువ్వు చెప్పు అనుకోవడం, ఇలాంటి ఎగిరేసుకుంటా వాళ్ళు మాట్లాడుకునే హౌస్లో. ఇంకా నేము లైవ్లో వస్తుంది కానీ ఎపిసోడ్లు వేస్తలేడు. వాళ్ళు కళ్ళు ఎగిరేసుకుని కాలు మీద కాలేసుకుని ఇట్లా దగ్గర కూర్చోవడము, పక్కన కూర్చోవడము, అన్నం తినిపించుకోవడము, మూది ఉడవడము, నువ్వు చెట్టేసుకో, నువ్వు ఇది వేసుకుంటే బాగుంటావు, అది వేసుకుంటే బాగుంటావు, ఈ చెప్పే విధానాలు చూస్తే బయట ఆడియన్స్కి ఎట్లెళ్ళునో తెలియదు. కానీ లైవ్లో అయితే వస్తుంది. వెబ్సైట్లో వాళ్ళని ఏంటంటే బ్యాడ్ చేయకుండా ఉండడానికి బిగ్ బాస్ కట్ చేస్తుండే అనిపించింది నాకైతే. మీకు వాళ్ళిద్దరు బంధానికి మీరు ఏ పేరు పెడతారో ఏంటిదో వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు బంధం ఏందో మీరు ఒకసారి మీకు తెలిస్తే దయచేసి ఆ బంధం విలువేందో నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. అదేవిధంగా ఈరోజైతే టాస్క్లు అయితే ఒకటే టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో వచ్చి ఇమాన్యుయల్ టీం అయితే వినడం జరుగుతుంది అన్నట్టు. ఇమాన్యుయల్ అయితే ఏ గేమ్ పెట్టినా తోపులాగా ఆడతాడని చెప్పుకోవచ్చు. రామ్ రాథోడ్ కూడా ఈరోజు ఇచ్చి పడేసిండు. రామ్ రాథోడే 3 డంబుల్స్ ఆయనే పెట్టడం జరిగింది. రామ్ రాథోడ్ కూడా చాలా బాగా ఆడిండు. ఈ టీములు 3 టీములు తెలుసు కదా, ఒకటి బ్లూ పింక్, ఒక్క నిమిషం, బ్లూ టీము, పింక్ టీము, ఆరెంజ్ టీము. బ్లూ టీంలో వచ్చేసి పవన్ భరణి, రీతు, నిఖిల్ బ్లూ టీంలో. తర్వాత రెడ్ టీము అదే పింక్ టీంకి వచ్చేసి తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్, రామ్ రాథోడ్. ఆరెంజ్ టీంకి వచ్చేసి దివ్య, సుమన్ శెట్టి, సాయి, కళ్యాణ్. ఇలా 3 టీములు మధ్యనే గేమ్స్ అని జరుగుతుంది. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చేసి లేదా ఇద్దరు వచ్చేసి ఆడడం అన్నట్టు ఈ టాస్క్ జరుగుతుంది అన్నట్టు. ఈ టాస్క్లలో మీకు ఏ టీం నుంచి కంటెండర్ అయితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇదే అండి నా రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నా. ఒక్కరు కూడా ఒక లైక్ చేస్తలేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.